హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీ లైఫ్లోకి ఏ రాశి పర్సన్ వస్తున్నారు, అతను మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా, ఆ పర్సన్ రాశి ఏంటో మనం చూద్దామండి. ఓకే, అండ్ మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా చూడబోతున్నాం అనమాట. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ లైఫ్లోకి ఏ పర్సన్ రాబోతున్నారు, న్యూ పర్సనా లేదా పాస్ట్ పర్సనా. మీ లైఫ్లోకి ఏ రాశి పర్సన్ వస్తున్నారు. నైన్ ఆఫ్ స్వర్డ్స్ చెప్తాను. ఎవరు ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు చూద్దామండి. బాటమ్ ఆఫ్ ద డెక్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సనే వస్తున్నారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అండి. ఓకే, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. చాలా దీర్ఘంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. తను మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. ఈ పర్సన్కి కాకపోతే పొసెసివ్ ఉన్నారనమాట. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే మీతో చెప్పలేరండి మాట. పాస్ట్లో ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే మీతో చెప్పలేరండి. మీరు అడిగినా కూడా ఏమీ లేదు అని దాటేశారనమాట. కానీ ఈ పర్సన్ ఇప్పుడు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పబోతున్నారండి. మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్ తను ఏదో ఒక విషయంలో మోసపోయి ఉంటారు ఈ పర్సన్. సో దాని వలన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. తనని ఎవరో బాగా మోసం చేశారండి ఈ పర్సన్కి. సో దాని వలన చాలా బాధపడుతున్నారు. అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీరు తన జీవితంలో ఉన్నట్టే తను మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఎలాగైనా సరే. అండ్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ స్టక్ అయిపోయారు. అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. ఇప్పుడు మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి. ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్, నైన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్, ద ఫూల్. చెప్పాను కదా, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పాస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. అండ్ మీ రిలేషన్షిప్ గురించి కూడా తను ఏదో ఒక రిస్క్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారండి. తన ప్రేమంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారన్నమాట ఈ పర్సన్. మీతో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నారు కదా. సో దాని వలన మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి కూడా ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. చాలా మెచ్యూర్ పర్సన్. కాకపోతే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాదండి ఈ పర్సన్కి. అండ్ మళ్ళీ ఈగో కూడా ఉంటుందన్నమాట. నేను ఎందుకు చెప్పాలి, ఫస్ట్ తనే కదా ఫస్ట్ చెప్పాలి, తనే స్టెప్ తీసుకోవాలి, నేను తీసుకోకూడదు, అలాంటి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. అండ్ మీ రిలేషన్షిప్ గురించి కూడా తను చాలా వర్క్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. సో దానివల్ల తను బాధపడుతూ ఉండొచ్చు. మీ రిలేషన్షిప్ గురించి అయితే ఎలాగైనా సరే చాలా హార్డ్ వర్క్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. తనకు ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉన్నాయండి. ఎందుకంటే
తన లైఫ్లో వేరే పర్సన్ కూడా ఉన్నారు అని అనిపిస్తుంది. సో వాళ్ళతో కూడా తనకి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే మీ లైఫ్లో రాకపోవడానికి కారణం కూడా ఆ పర్సనే ఉంటారు. తనే ఆపుతా ఉండొచ్చు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రాకపోవడానికి కారణం కూడా ఉండొచ్చు అనమాట. వాళ్ళతో తను ఫైటింగ్ చేసి కూడా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. అండ్ మీరు కలిసి దిగిన ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ ఏదైనా ఉంటే కూడా అతను అవి చూసుకుంటా ఉంటున్నారనమాట. మిమ్మల్ని ఎలాగైనా సరే నేను మర్చిపోగలను అనే ధైర్యంతోనే వెళ్ళి ఉంటారండి ఈ పర్సన్. కానీ తన వల్ల కావడం లేదు, దానివల్లనే మళ్ళీ రిటర్న్ వస్తున్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని మళ్ళీ స్పై చేస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారని తెలుసుకుంటూ ఉంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీరు మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ అయితే కావాలి అని అనుకుంటున్నారో యూనివర్స్ కూడా తనని అలాగే మార్చేసి మరి మీ లైఫ్లోకి సెండ్ చేస్తుందండి. మీరు యూనివర్స్ని మంచిగా ప్రే చేసుకోండి. తన చుట్టూ చాలా నెగిటివ్ పీపుల్స్ ఉన్నారండి. సో వాటిని తను కట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళను కట్ చేసేసి మరి మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ అవ్వాలి, మీకు కఫ్ ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. మీరు ఆ పర్సన్ని పూర్వజన్మ నుంచే తెచ్చుకున్నారనమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. తను మీ లైఫ్లోకి రావడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా, సో దానివల్లనే తను బాధపడుతూ ఉన్నారు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి. సో తను మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉందండి ఇక్కడ. అండ్ కొంతమంది చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉందండి ఇక్కడ. అబ్రాడ్కి వెళ్ళడం కానీ లేదా వేరే కంట్రీస్కి వెళ్ళడం కానీ అలా కొంతమందికి ప్రయాణం కూడా జరగబోతుంది. మంచి పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి ఈ పర్సన్. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్కి. మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అవుతుందండి. అండ్ మీకు ఏదో ఒక క్లారిటీ కావాలి. మీ పర్సన్ మీకు క్లారిటీ కూడా ఇవ్వకుండా వేరే పర్సన్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఉంటే ఈ పర్సన్ దగ్గర నుంచి ఇప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. తను ఎందుకు వెళ్ళారు, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు, అలాంటి క్లారిటీ కూడా మీకు వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి. అండ్ మీ ఇద్దరికి రీయూనియన్ కూడా అవుతుందండి. తన ఎమోషన్స్ అయితే తను ప్రస్తుతం బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్. మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. మీ ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ ఆ పర్సన్ దగ్గర ఉంటే వాటిని చూసుకుంటా వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నారనమాట. ఈ పర్సన్ బాధపడుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఓకే, మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి పాస్ట్లో. ఈ పర్సన్ మనీ ఫ్లో బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని చెప్పాను కదా. ప్రజెంట్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి పర్సన్, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ తన ముందర చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మళ్ళీ కన్ఫ్యూషన్, ఆ పర్సన్ అని మీరా ఎవరిని చూస్ చేసుకోవాలి, మళ్ళీ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్. మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు, మీరు పాస్ట్లో మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. తనని కలవాలి, తనతో మాట్లాడాలి అని మీరు ఆలోచించుకుంటూ ఉన్నారండి. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీరేమో మీ పర్సన్ గురించే ఆలోచించుకుంటూ కూర్చున్నారండి. అండ్ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటారండి, మీ ఫ్యామిలీతో మీ కిడ్స్తో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, మీ పర్సన్ ఎందుకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చూద్దామండి.
మిమ్మల్ని స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి పర్సన్ ఫ్యూచర్లో. తన ముందర చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, అయినా మిమ్మల్ని స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. తనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోబోతున్నారు. మీతోనే హ్యాపీ ఫ్యామిలీ, మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారండి. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు తెలియజేయండి యూనివర్స్. మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఎన్ని రోజులలో రాబోతున్నారు తెలియజేయండి. ద టవర్. ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారండి. మీరు హ్యాపీ ఫ్యామిలీ కాబోతున్నారు, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అండ్ కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతుంది? మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయండి మీ పట్ల. ఇప్పుడు ప్రజెంట్ తను ఆలోచిస్తున్నారు, కానీ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చాలామంది డిసైడ్ అయిపోయి ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్లో ఉంచడం కానీ, లేదా తనకు ఇష్టం ఉన్నప్పుడే కాల్ చేయడం కానీ, మాట్లాడడం కానీ అలా జరిగి ఉంటుంది. లేదా తన లైఫ్లో వేరే పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి మీకు తక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు కదా. సో దానివల్ల మీరు చాలా హర్ట్. ఇంకా అలాంటి పర్సన్ లైఫ్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉంటే బాధపడతా ఉండొచ్చు అని మీరు చాలా డిసైడ్ అయిపోయారనమాట. దానివల్లనే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారు, మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. అండ్ మీకు మనీ ఫ్లో కూడా బాగుంది కొంతమందికి, దానివల్ల కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు, ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారండి. అండ్ సింహరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు, మీ కిడ్స్తో మీరు హ్యాపీగా ఉంటారండి ఒకవేళ మ్యారేజ్ అయిపోతే కూడా. అండ్ ఎవరైనా సింగిల్ పర్సన్ ఎవరైనా ఉంటే మీకు ఎంగేజ్మెంట్ జరగడం కానీ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి త్వరలోనే. ఓకే. అండ్ కన్యా రాశి వారు, మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి. అండ్ ఏదో ఒక విషయంలో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ తులారాశి వారు, ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకోవచ్చండి. అండ్ ధనుసు రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. అండ్ కుంభరాశి వారు, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారనమాట. అండ్ మీనరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీనరాశి వారు. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలామందికి. మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు. ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ఛాన్స్ కూడా ఉందండి. మీకు ఎవరైనా నమ్మక ద్రోహం కూడా చేయవచ్చు కొంతమందికి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మన ఛానల్. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.